మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మనం విన్నాం. కానీ ఎల్ఐసి లోపల ఇలాంటి ఒక పథకం వచ్చిందని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా మంచి పథకం. దీనివల్ల ఎంతో బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ ను ప్రతి ఒక్కరు కూడా పొందడానికి వీలుగా ఈ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతోంది. ఇది ముఖ్యంగా గ్రామ్ ప్రియా స్కీమ్. ఇది పోస్ట్ ఆఫీసుల్లో ముఖ్యంగా లభ్యం అవుతుంది. ఈ స్కీమ్ లోపల మీకు ముఖ్యంగా 10,000 రూపాయల నుంచి మొదలు పెడితే 5 లక్షల వరకు కూడా మీరు స్కీమ్లో ప్రతి నెల కట్టుకుంటూ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఏర్పడతాయి. సంవత్సరానికి ఒకసారి పే చేసే అవకాశం ఉందనుకుందాం. ప్రతి నెల 10,000 మీరు పే 5,042 మీరు పే చేస్తే ప్రతి నెల 5,042 రూపాయలు చొప్పున పే చేసినట్టయితే ఒక సంవత్సరానికి సుమారుగా 60,000 రూపాయలు చిల్లర అవుతుంది. 10 సంవత్సరాల్లో మీకు 6 లక్షలు రావాల్సింది 7,25,000 రూపాయలు మీ చేతికి వస్తాయి. అంటే అదంతా ప్రీమియం అమౌంట్ అన్నట్టు. అదే మీరు సంవత్సరానికి 5 లక్షల చొప్పున మీరు పే చేశారనుకోండి, మీకు 22,500 ప్రీమియం కింద దొరుకుతుంది. దాని మీద బోనస్ వస్తుంది మీకు సంవత్సరానికి. మీరు 10 ఏళ్ళు గడితే మీకు దాదాపుగా 5 లక్షల చొప్పున రావాల్సిన మొత్తం మీద ఈ 22,500 అదనంగా మీకు చేరుతుంది. సపోజ్ 5 లక్షలు మనం టోటల్గా డిపాజిట్ చేసాం అనుకుందాం. మొత్తం మీద 5 ఏళ్లలో 5 లక్షల రూపాయల బదులుగా మనకు 7,25,000 వస్తుంది. అంత పెద్ద మొత్తంలో దీంట్లో బోనస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అంటే బోనస్ అధికంగా వస్తుంది మిగతా వాటితో పోల్చినట్టయితే. రెండు, దీంట్లో ఇంకా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమిటా బెనిఫిట్? ఒకటి, ఈ ప్రీమియం చెల్లించిన వ్యక్తి మధ్యలో మరణించినట్టయితే వాళ్ళ నామినీకి మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి మంత్లీ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. బోనస్తో కూడినటువంటి మొత్తం అమౌంట్ వాళ్ళు చేతికి ఇస్తారు. రెండోది, మధ్య మధ్య ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే కూడా దీంట్లో తీసుకునే అవకాశం ఉంది కొంత మొత్తంలో. అంటే మీరు నెలల్లో వాయిదాలు చెల్లిస్తున్నారు, ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే మీరు కొంత మొత్తాన్ని దాంట్లో నుంచి వాపసు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియం చెల్లించిన వ్యక్తి మరణిస్తే మొత్తం ఈ స్కీమ్ సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఆ నామినీకి చెందుతుంది. నామినీ మళ్ళీ 1 రూపాయి కూడా ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తాల్లో మీరు కట్టుకునే అవకాశం ఉంది. 5,000 నుంచి మొదలు పెడితే లేదా 1,000 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని లోపల 5 లక్షలు మ్యాక్సిమంగా మీరు మంత్లీ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు ఎంత మొత్తంలో పే చేస్తే అంత బోనస్ మీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ బోనస్ అంతా లెక్క కడితే ఇది ఏ బ్యాంకు వడ్డీ కన్నా కూడా చాలా ఎక్కువ, చాలా పెద్ద మొత్తాల్లో వస్తుంది డబ్బు మీకు. 10 ఏళ్లలో మీరు నిల్వ చేసింది మొత్తం కూడా మీరు పెట్టింది 5 లక్షలు అయితే మీకు 2,25,000 అదనంగా దీని లోపల బోనస్ అందుతుంది. కాబట్టి ఇప్పుడున్న స్కీమ్లన్నిటికన్నా చాలా సర్వశ్రేయమైనటువంటి స్కీమ్ కింద దీన్ని చెప్పడానికి అవకాశం ఉంది. ఇన్సూరెన్స్లో పోలిస్తే లేకపోతే పోస్ట్ ఆఫీసులో పథకాలు, మీరు అన్ని పథకాల లోపల లెక్కిస్తే ఈ పథకం చాలా శ్రేష్టమైందని చెప్తున్నాను. ఎందుకు అంటే, ఒకటి, మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో డబ్బులు కావాలంటే వాపసు తీసుకునే అవకాశం ఉంది కొంత. రెండోది, మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకుంటూ పోతున్నారు, పెద్ద మొత్తం ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు, కొద్ది మొత్తాల్లో మీరు పే చేసుకుంటూ వెళ్తున్నారు. మూడవది, ఒకవేళ ఈ ప్రీమియం చెల్లించిన వ్యక్తి మధ్యలో మరణించినట్టయితే ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి టోటల్గా బోనస్తో సహా వాళ్ళకి మొత్తం అమౌంట్ ఒకేసారి అందుతుంది. వాళ్ళు ఒక ఇన్స్టాల్మెంట్ కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్ని రకాలుగా శ్రేష్టకరమైనటువంటి, ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో లేవు. అన్ని స్కీములతో పోలిస్తే ఇది చాలా సర్వశ్రేష్టమైందని చెప్పి కొనియాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తమకు దగ్గరలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీసులకు వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, సిటీలో ఉండే వాళ్ళకి పోస్ట్ ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులు అంటే ఒకప్పుడు ఉత్తరాలు మాత్రమే ఇచ్చేటువంటి తపాలా శాఖ కాదు. ఇప్పుడు ఇది అత్యాధునికమైనటువంటి అన్ని హంగులు దీనికి ఉన్నాయి. ఒక బ్యాంక్ ఎలా నడుస్తుందో అలా నడుస్తున్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని చేయగలిగేటువంటి స్థితికి వచ్చింది. మీరు ఆన్లైన్లోనే డబ్బులు పంపించవచ్చు, ఆన్లైన్లోనే డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఇట్లాంటి పాసిబిలిటీ దీంట్లో ఉంది. రెండోది, బ్యాంకులకు లేని సౌకర్యం ఏమిటి పోస్ట్ ఆఫీసులో ఉన్నదంటే, ఒక బ్యాంకు దివాలా తీసినా, కాలిపోయినా, ఇబ్బందులు పడ్డా, అంటే దాన్ని ఏదో ఒక పరిస్థితిలో మూసేసే పరిస్థితి ఏర్పడితే దాంట్లో ఎంతమంది అయితే డిపాజిట్ చేసుకున్నారో వారికి ఆ బ్యాంకులు ఇచ్చేది ఎంతవరకు అంటే, నష్టపోయినప్పుడు కూడా మూసేసినప్పుడు ఇచ్చేది ఎంత అంటే ఓన్లీ 5 లక్షలు మాత్రమే. అంటే మీ అకౌంట్ 1 లక్ష ఉంటే 5 లక్షల లోపల పరిమితంగా ఉంటే అంతే ఇస్తారు. మీరు 5 లక్షలకు మించి కట్టి ఉంటే ఆ బ్యాంకు లోపల, ఆ పోస్ట్ ఆఫీస్ లోపల సుమారుగా బ్యాంకులో కట్టి ఉంటే ముందర బ్యాంకు నష్టపోయినప్పుడు మీ చేతికి వచ్చేది 5 లక్షలు. అంటే మీరు 50 లక్షలు కట్టినా మీ చేతికి 5 లక్షలే ఇస్తారు. మిగతా 45 లక్షలు మీరు నష్టపోవచ్చు.
అదే పోస్ట్ ఆఫీస్ లోపల మీరు ఎంత డబ్బు కడతారో అంత డబ్బు 100% మీకు పూర్తిగా భద్రంగా మీ చేతికి వస్తుంది. మీరు 50 లక్షలు కట్టినా, కోటి రూపాయలు కట్టినా ఆ డబ్బులు ₹1 కూడా తగ్గించకుండా మొత్తం మీకు వస్తుంది. కారణం ఏంటంటే బ్యాంకులు కానీ, లేక గ్రామీణ బ్యాంక్స్ కానీ, లేక కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, వీటి లోపల షేర్ హోల్డర్స్ ఉంటారు, ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. ఈవెన్ నేషనలైజ్ బ్యాంక్స్ లో కూడా 51% మాత్రమే గవర్నమెంట్కి చెంది ఉంటుంది. మిగతాది 49% ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. కాబట్టి ప్రైవేటు వ్యక్తులు ఉండేటువంటి బ్యాంకుల లోపల ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక్కొక్క అకౌంట్కి 5 లక్షలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తారు. వాళ్ళు ఇన్సూర్ చేసి పెడతారు. అలాంటప్పుడు ఏ కస్టమర్ ఒకవేళ నష్టపోయినా మాక్సిమం 5 లక్షలు మాత్రం అతనికి వస్తుంది, అంతకుమించి ₹1 రాదు. కానీ పోస్ట్ ఆఫీసులో అలా కాదు. పోస్ట్ ఆఫీసులు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ వీటిని నడుపుతూ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నడిపేటువంటి ఈ పోస్ట్ ఆఫీసుల్లో ఏ రకంగా నష్టపోయినా, పోస్ట్ ఆఫీసులు నష్టపోయినా, తగలబడినా, ఇంకోటి జరిగినా, ఏది జరిగినా కస్టమర్ కట్టిన డబ్బులన్నీ క్షేమంగా ఇంటికి వస్తాయి. ఒక్క పైసా దీంట్లో నష్టపోరు. కాబట్టి రెండోది, ఇవి ప్రభుత్వ రంగానికి ఎంతో చేయూతనిచ్చేటువంటి సంస్థ పోస్ట్ ఆఫీసు. దీంట్లో పెట్టిన డిపాజిట్ సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులో పెడతారు. గవర్నమెంట్ ప్రాజెక్టులో పెట్టడం వల్ల మనకు రోడ్లు, డ్రైనేజు, వాటర్ ఇలాంటి ఫెసిలిటీస్ అనేక వస్తాయి. అంటే ప్రజలకు మేలు జరిగేటువంటి ప్రాజెక్టులు దీని ద్వారా జరుగుతున్నాయి. అలాగే ప్రజలకు ఎంతో దీనివల్ల మీకు కూడా, మనమే ప్రజలం కాబట్టి మనకు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన డబ్బు సేఫ్గా ఉంటుంది. 100% మన డబ్బు మన చేతిలో పెట్టే అవకాశం ఉంది. బ్యాంకుల కన్నా ఎక్కువ అధిక వడ్డీని చెల్లిస్తాయి. అత్యధికమైన వడ్డీ వస్తుంది. ఏదైనా నష్టం జరిగినా, కష్టం జరిగినా మనకు సంబంధం లేదు. మన డబ్బు మనకు పూర్తిగా రక్షణ కలిగి ఉంటుంది, మనకు ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండేటువంటి పోస్ట్ ఆఫీసులని మనం ప్రోత్సహించాలి. తద్వారా ప్రభుత్వానికి ఇంటర్నెట్స్లో ప్రజలకు కూడా మేలు జరుగుతుందని చెప్పక తప్పదు.